కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లోకస్వార్త 14 అధ్యాయము 15 నుండి 18 మొదటి లైన్ వరకు నేను చదువుతాను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులని పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏమండి, 15 నుంచి 18 మొదటి భాగం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఆ ఉపమానంలో ఆయనతో కూర్చుండి భుజించే ఆ భోజన పంక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు అని ఒక వ్యక్తి ఆయనతో చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులని పిలిచాను. ఆ విందు చేయించింది ఎవరు అని అంటే అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి ఆయన చెప్పుకున్నారు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ భోజన విందు గురించి ఆయన మాట్లాడుతూ ఆ విందులో కూర్చుని భుజించడం ఎంత గొప్ప భాగ్యమని ఒక ఆయన అన్నప్పుడు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఇది సాధారణమైనటువంటి విందు కాదు, దీని కొరకు అనేకులు పిలువబడ్డారు. అంటే గొప్ప విందు చేయించి ఏం చేశాడంట, ఆయన అనేకులని పిలిచాడంట. విందు కాలం అంత అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు ఆయన తన దాసులు పంపించాడంట. పంపించినప్పుడు ఏం జరిగింది, వారందరూ ఇలా గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పటికీ ఇలాంటి గొప్ప విందులో కూర్చుని భుజించే ఆ ధన్యతను దేవుడు వారికి ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారు, నెపములు చెప్పసాగిరి. ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. వారందరూ అంటే దైవికమైనటువంటి విషయాల పట్ల మనుషులు ఎలా ఉన్నారు అని చెప్పడానికి, దేవుడిచ్చిన గొప్ప అవకాశాలని ఆశీర్వాదాలను ఎలా పోగొట్టుకుంటున్నారు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం ద్వారా ఈ విషయాలు బోధిస్తున్నారు. అయితే ఈరోజు మనం ఈ వచనాల్లోంచి మనం తీసుకునే వాక్యభాగం ఏంటంటే, క్రైస్తవ సంఘాల్లో కొంతమంది వాళ్ళు చెప్తున్నటువంటి సాకులు. నెపమన్నా సాకు అన్న రెండో ఒకటే. సాకు కాదు, పొడుచుకునే సాకు కాదు, కోసే సాకు కాదు, సాకులు. అదే ఏదైనా ఒక విషయమే మనం దాన్ని చెప్పడానికి ఉపయోగించే పదాలు ఉంటాయి చూసారా, ఆ టైప్లో బైబిల్ అయితే పెద్ద పదం వాడింది నెపములని. దాన్ని మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే సాకులు, అంటే కారణాలు ఎదగటం. దీని గురించి మనం ఆలోచించేద్దాం. మనం ఆలోచించబోతున్న అంశం ఏంటంటే నెపములు లేదంటే సాకులు. నెపములు అంటే మరొక రకంగా మనం చెప్పాలని అంటే తప్పును ఒప్పుకోకుండా దానికి కారణాలు వెతకటం. సాకు అన్నా నెపం అన్నా దాని అర్థం ఏంటి, తప్పును ఒప్పుకోకుండా దానికి కారణాలు చెప్పటం. తప్పు ఒప్పుకుంటలా, తప్పు జరిగింది, తప్పు అయింది అంటలా, ఆ తప్పుని కప్పుపుచ్చుకునే విధానమే సాకు చెప్పటం, నెపములు చెప్పటం. లేదా తమ బాధ్యతను తప్పించుకునేందుకు వెతికేటువంటి కారణాలు. నెపము అని అన్నా సాకులు అన్నా దానికి అర్థం ఏంటంటే, మామూలుగా మాట్లాడుకుంటే నెపములు చెప్తున్నాడు లేకపోతే సాకులు చెప్తున్నాడు అంటాం, కానీ దాని పూర్తి అర్థం ఏంటంటే, దాన్ని అనుకున్నటువంటి భావం ఏంటంటే, తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు చెప్పే కారణాలని నెపములు అంటారు, లేకపోతే సాకులు అంటారు. అర్థమైందా? నెపము అన్న సాకు అన్న రెండు ఒకే పదాలు. వాటికి అర్థం ఏంటంటే, సులభంగా మనం మాట్లాడుకునే విధానంలో చెప్పాలని అంటే, మచ్చవారి మీద పడకుండా చూసుకోవడానికి వెతికే కారణాలు నెపములు అంటారు. పొరపాటు చేసామండి, ఆ పొరపాటుని మన మీదకి రాకుండా తప్పించుకునేటువంటి మరొక మార్గమే సాకులు చెప్పటం, నెపాలు చెప్పటం. ఇలా ఏం చేస్తున్నారు, నెపాలు చెప్పారంట, నెపములు అంటే సాకులు చెప్తున్నారంట, ఏదో కొన్ని కారణాలు వాళ్ళు చూపిస్తున్నారంట. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి వాక్య వెలుగులో పరిశీలన చేద్దాం. నెపములు అంటే సాకులు ఎక్కువగా ఎవరు చెప్తారు, ఎవరి జీవితాల్లో మనం చూస్తాం, ఈ సాకులు చెప్పటం, నెపములు చెప్పటం, కారణాలు చెప్పటం ఎవరిలో ఎక్కువ మనం వెతుకుతూ ఉంటాం, ఎవరిలో ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి మన అనుదిన జీవితంలో అంటే, చిన్నపిల్లలు ఎక్కువగా తమ ప్రవర్తనకు సాకులు చెప్పడం నేర్చుకుంటారు కదా. ఎవరు చెప్తారు సాకులు ఎక్కువ, చిన్నపిల్లలే.
హోంవర్క్ చేయలేదేంటని అన్నాం అనుకో, ఇన్ని కారణాలు చెప్తారు వాళ్ళు. మనకు తెలియదు అయ్యి, మనం ఊహించం కూడా, గెస్ చేయం. వాళ్ళు చెప్పే కారణాలు భలే ఉంటాయి. హోంవర్క్ చేయలేదంటే కొన్ని కారణాలు చెప్తారు. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదంటే కొన్ని కారణాలు చెప్తారు. మనం కూడా మన మన పిల్లలు మనం ఏదైనా అడిగామనుకో, టీచర్కి చెప్పడమే కాదు, తల్లిదండ్రులకి చెప్తారు. వాళ్ళ ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి కొన్ని విషయాలు, వాళ్ళు చేసినటువంటి తప్పుగా కాకుండా వాళ్ళు ఏం చేస్తారని అంటే సాకులు చెప్తుంటారు. స్కూల్కి మానేసేవు ఎందుకనన్నా, హోంవర్క్ చేయలేదని ఎందుకనన్నా, ఎక్కువగా పిల్లల దగ్గర ఇవి చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే వాళ్ళు సాకులు చూపిస్తుంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకునే లక్షణం వారి దగ్గర ఉండదు. ఎందుకంటే స్వాభావికంగా మనుషులందరూ చిన్న పెద్ద ముతక ఏమీ లేదు. మనమందరూ కూడా మానవ స్వభావం కలిగినటువంటి వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి లక్షణమే అది. మనం కూడా చిన్నప్పుడు అలా చెప్పాం. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సాకులు చెప్పే జర్నీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. చిన్నపిల్లలే చెప్తారని కాదు, ఆ చిన్నపిల్లల నుంచి అది ఎక్కడికి వచ్చింది? పెద్ద పిల్లలు కూడా. అంటే పెద్ద పిల్లలు అని ఎందుకంటున్నానంటే, పెద్దోళ్ళు అయ్యారు కానీ పిల్లలా ప్రవర్తిస్తున్నారని పెద్ద పిల్లలు అంటారు వాళ్ళని. చిన్న బట్టలు వేసుకున్న పెద్ద పిల్లలు కాదు వీళ్ళు, పెద్ద బట్టలు వేసుకున్న చిన్నపిల్లలు. వాళ్ళు ప్రతిదానికి సాకులు చెప్తూనే ఉంటారు, నెపాలు అంటారు వాటిని. అయితే చాలా సందర్భాల్లో మనం ఈ లోకంలో సాకులు చెప్పడమే కాకుండా, నెపాలు చూపించడమే కాకుండా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం సాకులు చెప్తూ ఉంటాం. దేవునితో కూడా సాకులు చెప్పే ప్రయత్నాలు చేస్తుంటాం. దైవికమైనటువంటి విషయాల్లో కూడా ఏం చేస్తుంటాం? నెపములు మోపుతుంటాం, నెపములు చూపిస్తుంటాం. అంటే దైవికమైనటువంటి విషయాల్లో, అంటే సంఘం పట్ల, వారి భక్తి జీవితం పట్ల, వారి ప్రార్థన జీవితం పట్ల, వాక్య ధ్యానం పట్ల, కూడికలకు హాజరవటం పట్ల, ఏవైనా కావచ్చు. పెద్దలైనటువంటి మనం కూడా ఏం చేస్తామని అంటే చిన్నపిల్లలు చెప్పే సాకులు చెప్తుంటాం. ఎవరి దగ్గర? వాళ్ళైతే మన దగ్గర చెప్తారు, వాళ్ళ టీచర్ దగ్గర చెప్తారు. మనమైతే ఎవరి దగ్గర చెప్తాం? తోటి సహోదరుల దగ్గర చెప్పొచ్చు. కాపరికి బాధ్యత ఉంది కాబట్టి కాపరి అడిగితే కాపరి దగ్గర చెప్పొచ్చు. గొప్ప విషయం ఏంటంటే ప్రార్థనలో కూడా దేవుని దగ్గర చెప్తారు. మీకు తెలియదా ప్రభువా ఇది? ఎవరికి? దేవునికి. స్టోరీ చెప్తారు ఆయనకి. ఆ స్టోరీ అంతా చూసేది ఆయన. కథ, స్క్రీన్ ప్లే ఆయన. డైరెక్షన్ మాత్రం ఆయనకి అచ్చమే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం అందే. ఏమని చెప్తాం ఆయన దగ్గర? ఇలా చేసాం, అలా చేసాం, ఇలా అనుకున్నాం, అలా జరిగింది. మరి ఆయనకి తెలీదు. మళ్ళీ ఆ స్టోరీ అంతా ఆయన దగ్గర చెప్తావు. అందులో ఇన్ని సాకులు చూపిస్తావు ఆయన దగ్గర. ప్రభా నీకు తెలియదు ఏముంది ప్రభా, నేను ఇవాళ ప్రార్థనకు రాలేదంటే వాళ్ళకి తెలియదేమో కానీ నీకు తెలియదే ప్రభువా. మరి ఆయనకి తెలియదు మరి కదా. ఎందుకు మానేసావు ఆయనకి తెలియదు. ఎందుకు? అందుకే ఆ సాకులు చిన్నప్పటి నుంచి చెప్పడం అలవాటు అయిపోయి మనకి ఆఖరికి దేవుని దగ్గర కూడా చెప్పే పరిస్థితి క్రైస్తవ సంఘాల్లో కొంతమంది విశ్వాసులు చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు మనం కూడా ఏం చెప్తుంటాం? దేవునికి సాకులు చెబుతూ ఉంటాం. ఏంటయ్యి? నాకు టైం లేదు కాబట్టి పని చేయలేకపోయాను, వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చేయలేదు, ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ప్రార్థనకి రాలేకపోతున్నాను, మీరు సలబడిపోయారు కాబట్టి నేను కూడా సలబడిపోయాను అని చెప్పడం. ఇవన్నీ ఎవరికి కిందకు వస్తాయి? ఎవరు చెప్పేవి? పెద్ద పిల్లలు చెప్పేవి. ఎవరికి? దేవునికి. దేవుని దగ్గర చెప్తుంటాం ఈ సాకులు మనం. ఇది మన చిన్ననాటి నుంచి మనం నేర్చుకునేటువంటి విద్య కాదు. ఇది మనతోనే ఆగిపోలేదు. బైబిల్లో కూడా చాలామంది భక్తులు ఇలాంటి పాఠాలు మనకు నేర్పించారు. బైబిల్లో కూడా భక్తులు ఏం చేశారో తెలుసా? దేవుని దగ్గర సాకులు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు నెపములు చెప్పసాగారంట. అలాంటి ఉన్నతమైనటువంటి ఒక మంచి ఆ ఈవెంట్కి హాజరవ్వటానికి వాళ్ళు ఏం చేశారు? నెపాలు చెప్పారంట, సాకులు చెప్పారు. అయితే దాని దగ్గరికి వెళ్ళే ముందు మనం ఏం ఆలోచించబోతున్నామని అంటే, బైబిల్ అంటే సాకులు చెప్పే వ్యక్తులు ఉన్నారు కదా, వారిలో 2-3 వ్యక్తులను పరిశీలన చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాం. మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో కొంతమంది వ్యక్తులు చూపిస్తాను చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయము 21 వచ్చిన చూడండి. 32:21. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా. ఎవరెవరికి మధ్య డిస్కషన్ ఇది? ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరుగుతుంది? మోషేకి, అహరోనికి. అడుగుతున్నాడు మోషే అహరోన్ని,
అహరోను స్పందిస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. అహరోను, నా ఏలినవాడ, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులైన మాట నీవెరుగుదువు. వారు నాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులను మమ్మ రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. పెద్ద విషయంలో చెప్పట్లేదు ఈయన. ఏం చెప్తున్నాడు? మోషే, నా ఏలినవాడా, వాళ్ళ గురించి నీకు తెలియందా? నువ్వు ఎన్నాళ్ళ నుంచి పడుతున్నావు? అప్పటికే సంవత్సరం నుంచి నువ్వు ఈ బాధలు పడుతున్నావు. నువ్వు పైకి వెళ్ళి వచ్చి ఆ కమాండ్మెంట్ తీసుకొచ్చే లోపు వాళ్ళ మనస్తత్వం ఎరిగినటువంటి నువ్వు అలా మాట్లాడతావేంటి? వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ మనస్తత్వం నీకు తెలియందా? కాబట్టి వాళ్ళు అన్నారు, ఇలా అన్నారు, మోషే ఏమైపోయాడు అన్నారు. నేను ఆ బంగారం అంతా తీసుకొచ్చి పట్టుకొచ్చి అందులో ఏంటి అన్నాను. అది కరిగిపోయి ఏమైపోయిందంట? దూడైపోద్దండి మనం చేయకుండా. ఏం చెప్తున్నాడు మోషే గారి దగ్గర అహరోను? సాకులు చెప్తున్నాడు. ప్రజలు అలా ఎందుకు చేశారని అడిగితే సంజాయిషి ఇచ్చుకోవాల్సింది పోయి, తప్పును ఒప్పుకోవాల్సింది పోయి ఏం చెప్తున్నాడు? సాకులు చెప్తున్నాడు. నీకు తెలియందా మోషే, నా వెళ్ళిన వాడు, నీకు తెలియందా ఇది? వాళ్ళు ఎటువంటి వాళ్ళని? నా మీద అర్థం ఏంటి? అంటే ఎవరి మీద నెపం మోపుతున్నాడు? ఏం చూపిస్తున్నాడు? సాకు వాళ్ళ మీదకి నెట్టేస్తున్నాడు. నేను అదే అంటాను, తమ బాధ్యత నుండి తప్పించుకునేందుకు కారణాలు వెతకటమే నెపములు చెప్పటం, సాకులు చెప్పటం. వారిలో ప్రథమంగా మనకు కనపడేది ఎవరో? ఈయనకంటే ముందు ఒక ఆమె ఉంది. ఎవరు? హవ్వ. పండు తినేసి ఎవరి మీద ఎట్టింది? నీవు చేసిన సర్పం. ఆదాము దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు ఆదామేమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ వెళ్ళం. అసలు ఎవరిదే తప్పులు లేవండి, అంత తప్పు అంతా దేవుడిదే కదా. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆమెను అడిగితే నువ్వు చేసిన ఆ సర్పం. అంటే వీళ్ళ తప్పులేం లేవు, తప్పల్లా దేవుందే. నెపాలు ఎవరి మీద నెట్టుతున్నారు? సాకులు ఏం చెప్తున్నారు వీళ్ళు? వాళ్ళ బాధ్యతని, వాళ్ళ పొరపాటును ఒప్పుకోకుండా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇలాగా చూపించడం అనేది మానవ జాతికి అలవాటైపోయింది. అలాగే ముఖ్యంగా దేవుని పిల్లలు బాగా అలవాటు చేసేసుకున్నారు. ఇది దేవుని పిల్లలకి బాగా అలవాటైపోయింది. అంజనులు చెప్తున్నారు లేదో తెలియదు కానీ, నిజదేవుడు తెలియనటువంటి వ్యక్తులు చెప్తున్నారు లేదో తెలియదు కానీ, క్రైస్తవ సంఘాల్లో సాకులు చెప్పడం ఎక్కువైపోయింది. వారిలో అహరోన్ గారు ఒకటి కనపడుతున్నాడు మనకి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 19 నుంచి అవుదాం చూడండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివా? నేను సమూయేలు అడుగుతున్నాడండి. ఎవరిని? సౌల్ని. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. దేవుడు నీకు చెప్పాడు కదా, నువ్వు చెప్పినా కూడా నువ్వు యెహోవా మాట వినకుండా దోపుడు సొమ్ము మీద ఎందుకు ఎగబడ్డావు? ఎగబడి ఆయన దృష్టికి నువ్వు కీడు ఎందుకు చేసావు అని సౌలు గారిని సమూయేలు అడిగితే సౌలు గారి స్పందన చూడండి. సౌలు గారు స్పందన అనే కంటే సౌలు గారు చెబుతున్నటువంటి సాకు చూడండి. సౌలు ఆ మాట అనవద్దు. ఏ మాట? ఎగబడి దోపుడు సొమ్ము మీద ఎగబడ్డానని చెబుతావేంటి? ఎగబడలేదు నేను, తప్పది. నువ్వు పెద్దోడు వేయండి, అలా మాట్లాడకూడదు. మరి ఏం చేసావు? మీరు సేవకులు వేయండి, ఆ మాట మాట్లాడకూడదు. ఆ బాధలు మీకు తెలియదా? ఆ బాధ్యతలు మీకు లేవంటారు చూసారా? పాస్టర్ గారు అలా మాట్లాడేస్తున్నాడు, ఇలా మాట్లాడేస్తున్నాడు అంటారు చూసారా? అంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఎవరి మీదకి ఎన్ని నెట్టేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? ఆ మాట అనొద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసేది. అమాలేకీయులను కదా, దాని రాజును కూడా హతం చేయమన్నాడు దేవుడు. కానీ అతన్ని అట్టే పెట్టుకుని ఏం చేశాడు? అమాలేకీయుల్ని నిర్మూలన చేశాడంట. అయితే గిలగాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలో ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకువచ్చితనని సమూయేలుతో చెప్పాను. ఏం చెప్తున్నాడు? చేయాల్సిందంతా చేసాము, దేవుడు చెప్పిందంతా చేసాము, చేయలేదని అనుకో. మేము ఎత్తుకొచ్చింది, మేము దోసుకున్నదే ఇదంతా కూడా ఎందుకో తెలుసా? దేవునికి బలర్పించడానికి. మేము ఏం చేసినా కూడా ఎవరి కోసం చేస్తాం? దేవుని కోసమే చేస్తాం. మేము ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేస్తాము.
మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్పి పౌలు గారు చెప్పాడు. ఇప్పుడు భక్తులు వాళ్ళు చేసే పొరపాట్లు కూడా ఎవరి కోసం చేస్తున్నామని చెప్తారు? దేవుడి కోసం చేస్తున్నామని చెప్తారు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు సౌలు సమూయేలు దగ్గర? సాకు చూపిస్తున్నాడు. ఏంటా సాకు? తప్పును కప్పుపుచ్చుకోవటానికి వెతికేటువంటి కారణాన్ని చూపిస్తున్నాడు. ఇది మొదటి మనుషులు కనపడుతుందా మనకి? నెపములు చెప్పటం, సాకులు చూపించటం అలవాటైపోయిందా? తప్పు ఒప్పుకున్నారు అహరోను కానీ, ఆదాము అవ్వలు కానీ, సౌలు గారు కానీ తప్పు ఒప్పుకున్నారా? మరి తప్పు ఒప్పుకోకుండా ఏదైనా చెప్తున్నాం అనుకోండి, దాన్ని ఏమనాలి? సాకు అనాలి కదా. కారణం, ఏదో ఒక కారణం ఎత్తుక్కుని చెప్పటం. క్రైస్తవులందరూ అలాగే ఉన్నారు. అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అని చెప్పారు. చూశారు యేసుప్రభు వారు ఇందాక 14:28 లోకసువార్తలో. ఏక మనసుతో, అందరూ ఏక మనసుతో. అంటే ఆధ్యాత్మికంగా బలపడడానికి ఏక మనసు లేదు, ప్రార్థన చేయడానికి ఏక మనసు లేదు, భక్తిని కొనసాగించడానికి ఏక మనసు లేదు. సంఘం ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా సోమవారం నుంచి శనివారం వరకు ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల ఏక మనసు లేదు. ఎవరి దారి వాడిది అన్నట్టు వెళ్ళిపోతారు, ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు పనులు చేసుకుంటారు. భక్తి జీవితం పట్ల ఏక మనసు లేదు. ఇలా ఉన్నారు అందరూ 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 కూడా కారణాలు ఎదుగుతున్నారు. దేవుడు అయితే చెప్తున్నాడండి, సాకులు చెప్పొద్దు అని, నెపములు చెప్పొద్దు అని. నెపములు చెప్పటం వల్ల, సాకులు చెప్పటం వల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా చూద్దాం మనం. అది చిన్న విషయమేం కాదు. అది ఒక మర్డర్తో సమానం కాదు, ఒక వ్యభిచారంతో సమానం కాదు, ఒక దొంగతనంతో సమానం కాదు. అయినప్పటికీ వాటికంటే పెద్ద నేరంగా కనబడుతుంది. అంటే నేరం అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇవే నేరాలు అనుకుంటున్నాం. నేరాల జాబితాలు అవే ఉంటాయి అనుకుంటున్నాం. ఇవే ఉంటాయి. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. అతనికి దేవుడు ఒక ప్రతిభ, ఒక తలాంత్ ఇచ్చాడండి. మత్తయి సువార్త 25:25 చూడండి. ఒక తలాంతుని దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో 24 కూడా చూద్దాం. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కట్టినవాడిని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. ఒక తలాంతు కలిగిన వ్యక్తి ఏం చెబుతున్నాడు? మరలా యేసుప్రభు వారు తిరిగి వచ్చి లెక్క అడుగుతాడు అనే దానికి ఉపమానంలో చెప్తూ, ఇచ్చినటువంటి తలాంతిని సరిగా వినియోగించుకోకుండా ఆ తలాంతిని భూమిలో పాతిపెట్టి ఏం చెప్తున్నాడు సాకు? నువ్వు విత్తని చోట, చల్లని చోట పంట కూర్చుకునేవాడు. అటు నువ్వు ఎంత కఠినుడు అంటే పిండెత్తావు. ఏది పిండెత్తావు, అందులో ఏమి లేకపోయినా పిండేసే రకం నువ్వు. అందుగురించే నేను భూమిలో ఆ తలాంతిని పాతిపెట్టాను. ఎవరి మీదకి నెట్టుతున్నారండి వీళ్ళంతాను? మీరు ఏ కోణంలో చూడండి, మనిషి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి? సాకులు చెప్పటం. ఆ సాకులాగా ఉండదు. ఆ సాకు దేవుని హృదయాన్ని పుడుతుంది. అర్థమవుతుందా? ఎంతమందిని చూసాం మనం? 4 చూసాం. ఒక ఫ్యామిలీని చూసాం, భార్య భర్తలు ఇద్దరినే, 3 వ్యక్తులను చూసాం. ఒక తలాంతి కలిగిన వాడు సాకు చెప్పాడు, సౌలు గారు సాకు చెప్పాడు, అహరోను గారు సాకు చెప్పాడు. సాకులు చెప్పే విధానంలో చాలామంది ఉన్నారు. మోషే గారు కూడా సాకులు చెప్పారు. కానీ మోషే గారు చెప్పిన సాకులు, ఆ సాకు వేరు, ఆ నెపములు వేరు. కానీ ప్రస్తుతానికి మనం ఇక్కడ విందుకి రమ్మని, ఆ విందుకు వచ్చిన వాడు ధన్యుడని చెప్పబడిన తర్వాత కూడా అలాంటి గొప్ప ఈవెంట్కి హాజరవ్వకుండా కారణాలు వెతికారు చెప్పారు చూసారా, కారణాలు చూపించారు చూసారా, వాళ్ళకి సంబంధించి మనం వెతుక్కుంటున్నాం. కాబట్టి భక్తి జీవితంలో బలహీనపడుతున్నటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఈ విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. చాలామంది నెపములు చెప్పారు, సాకులు చెప్పారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ సాకులు, ఈ నెపాలు, ఈ కారణాలు ఎత్తుకుంటున్నారు కదా. ఏదైనా వాళ్ళు చేసినటువంటి పొరపాటుకి కానీ, వారి ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు చేయలేనటువంటి విషయాన్ని వాళ్ళ మీద పడిపోద్దని, ఆ నింద మనం భరించాల్సి వస్తుందని, తప్పు వాళ్ళు చేసినా కూడా కారణాలు వెతికి సాకులు చూపిస్తారు చూసారా. వాళ్ళకి సంబంధించి బైబిల్లో దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తీర్పు దినాన సాకులు అంగీకరించబడవంట. ఏం అంగీకరించబడవు? తీర్పు దినాన అక్కడ నిలబడతాం కదా, దేవుని ముందు జవాబుదారులుగా నిలబడతాం కదా. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు జవాబుదారువి. దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి స్థితి కలిగిన వాళ్ళం మనం. ఆ లెక్క చెప్పడానికి నిలబడినప్పుడు ఆ తీర్పు దినాన ఏం అంగీకరించబడవు?
సాకులు అంగీకరించబడవు. ఒకవేళ సాకులు అంగీకరించబడాల్సిన పరిస్థితి వస్తే ఒక్కొక్కటి దగ్గర ఎన్ని ఉంటాయి చెప్పాలి. ఆ పట్టుకెళ్ళాలంటే అక్కడికి అల్లేస్తాం. ఏంటి సాకులు మామూలుగా కాదు, అసలు ఎంత చక్కగా అల్లేస్తామంటే దేవుడికి ఆశ్చర్యమేస్తుంది. అంత చక్కగా అల్లేస్తాం. నువ్వెందుకు ప్రార్థనకు రాలేదు అన్నాడు అనుకో, ఒకటి కాదు అసలు ఆయన ఊహించినటువంటి సాకులు కూడా ఎదుగుతాం. పాట ఎందుకు పాడలేదు, సాకు. నువ్వు క్రమంగా ఎందుకు ప్రార్థన చేసుకోలేదు, సాకు. కుటుంబ ప్రార్థన నీకు ఎందుకు లేదు, సాకు. సమయానికి నువ్వు ఎందుకు రావట్లేదు, సాకు. ఈ అక్కడ అంగీకరించబడవంట. తీర్పు దినాన దేవుడు వాటిని తీసుకోడంట. అసలు ఆ డిస్కషన్ అనేది ఆ తీర్పు దినాన మన జవాబుదారులుగా నిలబడి దేవునికి లెక్క అప్పగిస్తున్నప్పుడు అవి తీసుకోబడితే కనుక ఇంత బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజుని తప్పించుకోవడానికి బోల్డెని సాకులు మనకు ఉంటాయి. కానీ ఆ రోజు ఏం అంగీకరించబడవు, సాకులు అంగీకరించబడవు. నువ్వు ఎవరి మీద నెపం నెట్టినా, నువ్వు పరిస్థితి మీద నెపం నెట్టినా, నీ పక్క విశ్వాసం మీద నెపం పెట్టినా, నీ భార్య మీద నెపం నెట్టినా, నీ భర్త మీద నువ్వు నెపం నెట్టినా, నువ్వే రకమైనటువంటి సాకు చెప్పినా కూడా అసలు ఈ పరిగలోకి రావు, పక్కన పెట్టేస్తాడు దేవుడు. అసలు అలా మాట్లాడేంత సిచ్యువేషన్ ఉండదనుకోండి. ఒక ఉదాహరణగా చెప్తున్నాను మీకు అర్థమవటం కోసం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవునికి విధేయత చూపడం మన వ్యక్తిగత విధిగా నిర్వర్తించకపోవడానికి ఉపయోగించేటువంటి కొన్ని సాకులు బైబిల్లోని చూద్దాం. వాళ్ళ కారణాలు బట్టి వాళ్ళు ఏది చెప్పారంటే, అహరోని గారు ఆ సమయాన్ని బట్టి అది చెప్పాడు. తర్వాత ఎవరో సౌలు గారు ఆ సందర్భాన్ని బట్టి ఆ సాకు చెప్పాడు. ఆ తలంత కలిగిన వాడు రెండో రాకల్లో తన పరిస్థితిని బట్టి సాకు చెప్పాడు. ఇప్పుడు మనలో కొంతమందిని సాకులు చెప్పడానికి ముందుకు వచ్చేస్తున్నాం. ప్రతిదానికి సాకే చెబుతున్నాం, ప్రతిదానికి ఏదో కారణం చూపిస్తున్నాం. అది మాత్రం మన మీద వేసుకోవట్లేదు, అది మాత్రం మనం భరించట్లేదు. అలాంటి కొన్ని సాకులు చూపిస్తాను బైబిల్లోంచి, కొన్ని సాకులు చూపిస్తాను. ఎక్కడ అంగీకరించబడేవి? తీర్పు దినాన దేవుని ఎదుట ఇవి అంగీకరించబడు. మొదటిది ఏంటంటే ప్రతి వ్యక్తి చూపించే సాకు ఏంటంటే నాకు తెలియదు. చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, సింపుల్ పదం ఏంటంటే నాకు తెలియదు. ఎక్కువ మంది వాడే పదం ఏంటి? నాకు తెలియదనేనా? చెప్పట్లేదు మీరు. నాకు తెలియదు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు బాగా చక్కగా ఉపయోగించేటువంటి పదం ఇది. దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ట్రైనింగ్ ఫీల్డ్లో నేర్పాల్సిన అవసరం లేదు. చక్కగా చదువు రానోడు కూడా మాట్లాడే పదం ఏంటంటే నాకు తెలియదు. సింపుల్గా నాకు తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నాకు తెలీదు అనేది తీర్పు దినాన్ని అంగీకరించబడదు అన్నాం కదా. నాకు తెలియదు అనే పదం మనం ఉపయోగిస్తుంటాం. దానికి సంబంధించి ఇది తీర్పు దినాన పక్కన పెట్టబడుతుంది, నాకు తెలియదు అనే విషయాన్ని దేవుడు తీసుకోడు అని చెప్పడానికి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30 చూడండి. 30 వచనం 31 వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకంటే ఎందుకనగా అని ఎందుకన్నాడు? పైన ఒక విషయం చెప్పాడు ఆయన. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండేను. అజ్ఞాన కాలం ఉంది. ఆ అజ్ఞాన కాలంలో మనుషులు చేసినటువంటి పనులు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడంట. పట్టింపు లేనివాడిగా, అంటే పట్టింపు లేనివాడు అంటే నిర్లక్ష్య వైఖరి కాదు. పట్టించుకుంటే ఎవడ ఉండడు కాబట్టి, పట్టించుకుని నిలబెడితే ఒక్కడు మిగలడు కాబట్టి ఆయన మనుషుల మీద ప్రేమతోటి చూసి చూడనట్టుగా ఎదరికెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు అందుకు తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చిపోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేస్తున్నాడు. ఇప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు రెండో రాకల్లో తీర్పు దినాన్ని నువ్వు నిలబడి దేవుని ఎదుట నాకు తెలియదని చెప్తే కుదరదు. అది అజ్ఞాన కాలంలో. అది అజ్ఞాన కాలంలో దేవుడు దానికి ఒప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మన కొరకు కలువరి శిలువలో యాగం చేసి చనిపోయిన తర్వాత మూడో దినం తిరిగి లేచిన తర్వాత తీర్పు దినం ఒకటి,
నిర్ణయించాడు. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారు, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతారు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. అప్పుడు నాకు తెలియదు అనేది సెట్ అవ్వదంట. ఎప్పుడు సెట్ అవుద్ది అది? యేసుక్రీస్తు వారు రాకపోతే సెట్ అయ్యేది. యేసుప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టకపోతే నాకు తెలియదయ్యా అని చెప్పడానికి అవకాశం దొరికేది. యేసుప్రభు వారు వచ్చేసారు కాబట్టి అక్కడ ఏది అంగీకరించబడదనంటే నాకు తెలియదు. కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. బైబిల్లో కొంతమంది నాకు తెలీదు అని అన్నా కూడా అంగీకరించబడ్డారు. మాకు తెలియదు అని అన్నా కూడా దేవుడు వాళ్ళని స్వీకరించాడు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆ స్పీకర్ని తీసుకోడు. ఎందుకంటే యేసుప్రభు వారు రాకమునుపు మాకు తెలియదు అన్నారు వాళ్ళు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను. పేతురు గారు అంటాడు, వాళ్ళు చేసినటువంటి పనులకి యేసుక్రీస్తు వారి విషయంలో వారు జరిగించినటువంటి ఆ చెడు కార్యక్రమాన్ని, యేసుప్రభు వారిని నిరాకరించడం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎలా చేశారంట? తెలియక చేస్తారని నాకు తెలియను. మీరు మీ అధికారులు. యేసుప్రభు వారిని అప్పగించి చంపేయటం అనేది వాళ్ళు చేశారు అధికారులు, అప్పగించింది మీరు. ఆ కార్యం జరిగిందని అంటే అది మీకు తెలియకే చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు అంగీకరించారు ఇంకో క్రీస్తు ప్రభుని. దేవుడు నాకు తెలియదు, తెలియక మేము యేసుక్రీస్తు వారి పట్ల అలా చేసాము అని అంటే అది స్వీకరించబడుతుంది. అది వాళ్ళకి అవకాశం ఉంది. తర్వాత ఇంకొక మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 చూడండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకంటే తెలియక అవిశ్వాసం వలన చేసేదని గనక కనికరింపబడితిని. ఎందుకు కనికరించబడ్డాడు పౌలు? సౌలుగా ఉన్నప్పుడు తెలియలేదు ఆయనకి. పూర్వం ఎలా ఉన్నాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. దేవుని పనినే పాడు చేశాడు అతను. కానీ పౌలు గారిని దేవుడు ఏం చేశాడు? నాకు తెలియదని చెప్పినప్పుడు, కానీ నువ్వాను నాకు తెలియదని దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించడు. ఎందుకనంటే నీకు తెలుసు అన్నీ. వాళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రభు రాకమునుపు ఆయన గురించి తెలియదు. ఇప్పుడు నువ్వు క్రీస్తు గురించి నీకు తెలియదని కానీ, భక్తి జీవితం పట్ల నీకు తెలియదని కానీ నువ్వు అస్సలు చెప్పడానికి వీల్లేదు. వేరే వేరే స్థానిక సంఘాలకు వెళ్ళేవాళ్ళు అడపాదడప అక్కడక్కడ కొన్ని సంఘాల్లో భక్తులు చెప్తే అది తీర్పుతేనని అది ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ అలాంటివి చెప్తే ఈ వాక్యం మాకు తెలియదు ప్రభా, ఈ మెసేజ్ ఆయన ఇవ్వలేదు ప్రభా, ఈ వర్తమానాలు మాకు నేర్పించలేదు ప్రభా, మేము ఇలా చేసాము ప్రభా అని ఒకవేళ అంగీకరించబడచ్చేమో. కానీ మన స్థానిక సంఘాలు ఎవరు తప్పించుకోరు. ఎందుకంటే మీకు తెలియని విషయం అంటే ఏమీ లేదు. అన్నీ చాలా వర్తమానాలు మీరు విన్నారు. సిద్ధాంతపరమైనవి, ఆత్మీయపరమైనవి ఎన్నో సంగతులు మీరు ప్రతి వారం వింటున్నారు, ప్రతి శుక్రవారం వింటున్నారు. బైబిల్ క్లాస్ ద్వారా కూడా కొంతకాలం విన్నారు. మీరు చెప్పడానికి ఏదైనా ఉందా? కారణం లేదు. నాకు తెలియదు ప్రభా అని ఏదైనా అడిగాడు అనుకోండి, అక్కడ ఏం అడిగినా సరే అది నేను చెప్పిందే ఉంటుంది. మీరు అక్కడ చెప్పడానికి నువ్వు ఎందుకు టైంకి రాలేదు అన్నాడు అనుకోండి, టైం గురించి చెప్పలేదు మీ పాస్టర్ అన్నాడు అనుకోండి, అసలు ప్రతి వారం అదే పని కింద చెప్పాడు ప్రభా అంటావు. కుటుంబ ప్రార్థన చేసుకోమని చెప్పలేదా మీ పాస్టర్? కుటుంబ ప్రార్థన గురించి చెప్పకపోవటం అంటే ఎన్నిసార్లు చెప్పాడు. ప్రార్థన ప్రాముఖ్యత, సిద్ధాంతాలు తెలియదా? సిద్ధాంతాలు కూడా చెప్పాడు ప్రభా. నువ్వేం చెప్పడానికి వీలు లేనటువంటి ఒక పరిస్థితిని నువ్వు కల్పించుకున్నావు. దేవుడు నీకు అవకాశం చక్కగా ఇచ్చాడు. కానీ నాకు తెలియదని చెప్పడానికి నువ్వేం చెప్తున్నావు? సాకు చూపిస్తున్నావు. నాకు తెలియదని చెప్పడానికి దేవుడి దగ్గర నువ్వేం చూపిస్తావు? సాకే చూపించాలి. అక్కడ నెపమే చెప్పాలి. నెపం చెప్పడానికి అక్కడ అంగీకరించబడదు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు అంటాడు ఆయన. నీకు అన్నీ తెలుసు అంటాడు. యూదులు ఏం చెప్పారు? వాళ్ళు తెలియక చేశారని చెప్పబడ్డారు. సౌలు గారు ఏమని చెప్పుకుంటున్నాడు? తెలియక చేసేదని కనుక కనికరింపబడితిని అంటున్నాడు. కొంతమంది అజ్ఞానులు పడాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా అంగీకరించబడ్డారు. ఎక్కడో చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలాల్లో దేవుడు ఏం చేశాడు? చూచి చూడనట్టుగా ఉండెను. 22వ వచనానికి రండి. దేవుడు అజ్ఞాన కాలం, ఏ అజ్ఞాన కాలమో చెప్తున్నాడు చూడండి. 22వ వచనం. పౌలు అరెపయగు మధ్య నిలిచి
చెప్పినదేమనగా, ఏదెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడాను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఏం కనబడిందంట? తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఏం చెప్పాడు చూడండి. వాళ్ళు చాలా విగ్రహాలు పెట్టేశారంటండి. ప్రతి దానికి విగ్రహం పెట్టేశారంట. ఒక చోట ఆయన పౌలు గారు చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఏమని ఉందంట, ఒక బలిపీఠం తెలియబడని దేవునికి. ఎందుకు పెట్టారు అలా? ఇంతమంది దేవుళ్ళు చేసాం, ఒకవేళ ఎక్కడైనా ఒక దేవుడు మిగిలిపోతే ఆయన మమ్మల్ని శిక్షించకుండా, ఆయన మా మీద ఆగ్రహం చూపించకుండా, ఇది ఆయనకి ఎవరైనా ఏం తెలియదు మాకు, ఎవరైనా మిగిలిపోతే అది ఆయనకి. అంటే జీవం గల దేవుని విడిచిపెట్టి వేటినో పెట్టి ఆరాధిస్తున్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనుషులు కూడా వాళ్ళ విషయమే దేవుడు ఏమంటున్నాడు? వారు తెలియక, అది అజ్ఞానంతో చేసినటువంటి పని. వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు అంగీకరించబడతారు అడిగితే. కానీ మన అజ్ఞాన కాలంలో దేవుడు మనల్ని ఏమీ ఉంచలేదు. జ్ఞానాత్మనిచ్చాడు, వివేచన కలిగిన ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన మనకి చెప్తాడు. నువ్వు తెలియదు అని సాకు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం నువ్వేమవుతావు? చాలా తీవ్రంగా నష్టపోతావు. ఏం చెప్పుకుంటూ వస్తున్నారండి? సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ సాకులు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు తమ బాధ్యతని తప్పించుకునేందుకు కారణాలు వెతకటాన్ని బట్టి, తప్పును ఒప్పుకోకుండా దానికి కారణాలు చెప్పటం సాకు అంటే. బైబిల్లో కొంతమంది భక్తులు చెప్పారు. అలా సాకులు అదే కొనసాగించుకుంటూ నీ భక్తి జీవితంలో ఒకరోజు తీర్పు దినాన అదే నువ్వు చేసే ప్రయత్నం చేస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడు? అది అజ్ఞాన కాలంలోది, నేను ఇక్కడ సెట్ అవ్వదు. అంటే ఒక చట్టం ఉందండి. ఆ చట్టం 1980కి ముందు ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లొద్దు, 1980కి ముందు పుట్టిన వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లొద్దని జీవో ఇచ్చింది. ఒక చట్టం చేశారు. నువ్వు 81లో పుట్టావు, ఆ చట్టం అమలవుతుందా? చట్టం అమలవుతుంది. ఎవరికి అమలవుతుంది? 1980కి ముందు పుట్టిన వాళ్ళకి అమలవుతుంది. 80 తర్వాత పుట్టిన వాళ్ళకి అమలవుతుంది. చట్టం ఉంది కదండి అన్నావు అనుకో, తెలియక చేసిన వాళ్ళు కనికరించబడ్డారు కదండి, నాకు తెలియదని నువ్వు అన్నావు అనుకో, ఒరే బాబు అది చట్టం నీకు కాదు, నీకంటే ముందున్న వాళ్ళకి, నీకంటే ముందు పుట్టిన వాళ్ళకి, క్రీస్తు ప్రభు రాకముందున్న వాళ్ళకి, ఆయన ఎరగనక ముందు బ్రతికినటువంటి వాళ్ళకి. నువ్వు తెలిసిన తర్వాత కూడా అదే చట్టం అప్లై అవుతుందంటే సెట్ అవ్వదు అంటాడు ఆయన కదా. నువ్వు తీర్పుతేనా ఏమి అంగీకరించబడవని గుర్తించాలి? సాకులు నువ్వెందుకు ఇలా చేసావు అని అన్నావు అనుకో, ఇప్పుడు ఏం చెప్తున్నావు? నువ్వు ఎందుకు లేట్ అయిందమ్మా అన్నావు అనుకో, అక్కడ దారిలోని గాలి తగ్గిపోయింది, గేట్ వేసేసాడు, ఏ కదా, చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే అవి అందరికి తెలిసినే కదా. ఒకవేళ నీకు ఇంపార్టెంట్ పని ఉందనుకో, గేట్ వేసాడు అనుకో, నువ్వేం చేస్తావు? గేట్ తీసేదాకా చూస్తావా? అలా వచ్చేస్తావా పక్కంట? అటు రోడ్డు ఉంది కదా ఇంకోటి, గమని అటు వచ్చేస్తావు. ప్రార్థనే కదా, ఆగుదాం వెళ్దాం, తీస్తాడా, కంగారేంటి? నువ్వెందుకు సగంలో వచ్చి ప్రార్థన కానీ అడిగావు అనుకో, చిచ్చి దరిద్రంగా ఉంటుంది, చాలా చెప్పేస్తాడు వీడైతే, చాలా చెప్పేస్తాడు. మనలో అందరం అలాగే ఉన్నాం. సాగులు చెప్పాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టండి, చాలా కోల్పోతారు మీరు. సాకులు చెప్పొద్దు, సాకులు వెతకొద్దు. భక్తి జీవితంలో సాకులు వెతకటం వల్ల ఎంత నష్టపోయారో చూపిస్తాను మీకు. సాకులు చెప్పే విధానంలో ఒక విధానం ఏంటంటే, నాకు తెలియదు, కానీ తెలియదని వాడితే నువ్వు అంగీకరించబడతావా? అంగీకరించబడు. కొంతమంది తెలియక చేశారు, అంగీకరించబడ్డారు, అది వాళ్ళకి అప్లై అయింది, నీకు అప్లై అవ్వదు అది. రెండోది ఏంటంటే, ఎక్కువగా మనుషులు చెప్పే సాకు మరొకటి, నాకు సమయం లేదు. ఏమీ లేదు? నాకు సమయం లేదు. నిజమే కదా? సరిగ్గా చెప్పట్లేదు మీరు. తల ఊపటానికి కూడా సమయం లేదు అంటావేమో. ఎందుకంటే తల ఊపుదాం అనుకున్నాను కానండి, ఇందాక గట్టికి ఊపేసానండి అక్కడ పనిలోని, ఇప్పుడు ఆ టైం కూడా ఇవ్వలేకపోతున్నానండి. అలా కూర్చుంటావా? తల ఊపటానికి, ఊకడటానికి, వినడానికి కూడా సమయం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. సమయాన్ని దేవుడు ఇస్తే దేవుడికి మరలా సమయాన్ని ఇవ్వటానికి కూడా బోలని కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, బోలని సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా?
ఎక్కువగా మనుషులు లేకపోతే నా పిల్లలు విశ్వాసులు అనుకున్న వాళ్ళు చూపించే మరొక కారణం, మరొక సాకు, నాకు సమయం లేదు. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5:16 చూడండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎలా, ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే అజ్ఞానిలో ప్రవర్తించుకో, జ్ఞానిలా ప్రవర్తించు. పైన చెప్పుకొచ్చాడు, మీరు సమయాన్ని పోనివ్వద్దు. అజ్ఞాని సమయాన్ని పాడు చేస్తాడు, జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అంతే కదా అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అదే. అయితే కొంతమంది దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వాళ్ళు ఏం చేశారో చూద్దాము. లోకసువార్త 14 ఇందాక మనం మూలవాక్యం చదివాం కదా, అక్కడికి వెళ్దామండి. లోకసువార్త 14 18 నుండి 20 వరకు ఒకసారి చదువుతాను చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. వాళ్ళందరూ ఏక మనసుతో ఏం చేశారు? సాకులు చెప్పసాగిరి. నెపములన్నా సాకులన్నా ఒకటే కదా, నేను సాకులని పెట్టి చదువుతున్నాను. వారందరూ ఏం చెప్తున్నారు? ఏక మనసుతో సాకులు చెప్పసాగిరి. మొదటి వాడు అంటున్నాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనిచున్నాను నేను. మరి ఒకడు అన్నాడంట, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనిచున్నాను నేను. 20 మరొకడు అంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను కదా. 21 అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధిలోనికి సందులోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంటే ఈ ఛాన్స్ ఎవరికి వెళ్ళిపోయింది? వాళ్ళు పొందేసుకుంటున్నారు ఆ ఛాన్సు. ఎవరు పోగొట్టుకున్నారు? పిలవబడిన వారు పోగొట్టుకున్నారు. అంతేనండి. లోకసువార్త 14:18 నుండి 20 వరకు ఈ ముగ్గురు వ్యక్తులు చూపించినటువంటి సాకులు, నెపములు ఆధారం చేసుకుని కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. మనసు పెట్టండి, పూర్తిగా మనసు పెట్టి వినండి. అంటే ఏం కోల్పోతున్నామో మన సాకులు చూపించి ఎంత గొప్ప అవకాశాలు మనం కోల్పోతున్నామో యేసుక్రీస్తు వారి ఉపమానం ద్వారా తేల్చేశారు. మళ్ళీ చాలామంది నాతో సహా ఒకవేళ కారణం చెప్తే నేనేనంతే, సాకు చూపిస్తే నేనేనంతే, మీరైనంతే, ఎవరైనా అంతే. ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప భక్తుడైనా, ఎవరైనా సాకు చెప్పారనుకోండి, నేను ప్రతిరోజు ప్రార్థన మానకుండా వచ్చేవాడినే, ప్రార్థన చేసుకునేవాడినే చెప్పిన ఒక కారణం చూపించి ఏదో ఒక రోజు నువ్వు మానేసినా కూడా ఆ సాకు చెప్పినా కూడా నువ్వు అందులోకి వచ్చేస్తావు, ఆ లిస్టులోకి వచ్చేస్తావు. అందుకే దేవుడు చెప్తున్నాడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని. ఇక్కడ 18 నుండి 20 వరకు చెప్పబడినటువంటి ఆ సాకుల్లో కొన్ని విషయాలు ఏంటంటే, నేను చేయాలనుకున్న చాలా ఇతర పనులకు నాకు సమయం ఉంది. మొదటి వ్యక్తి చెప్తున్నది ఏంటి తెలుసా? నేను చేయాలనుకున్న చాలా ఇతర పనులకు నాకు సమయం ఉందా అన్నాడు. అలాగా ఎక్కడ అన్నాడు? 18 ఒకసారి చూడండి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవాలి, నువ్వు రావయ్యా అని అంటే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? నేను పొలం సమయం లేదని చెప్పాడా? నాకు టైం లేదని చెప్పాడా? సాగు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఒక పొలం కొని ఉన్నాను, అక్కడికి అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి. అంటే ఆయన, ఈ వ్యక్తి, మొదటి వ్యక్తి దేవునికి ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ దాసుడికి ఏం చెప్తున్నాడో తెలుసా? నేను చేయాలనుకున్న ఇతర చాలా పనులు నాకు, వాటి కొరకు సమయం నాకు ఉంది. నీ దగ్గరికి రాలేను కానీ దయచేసి నన్ను క్షమించు, నేను పొలం కొన్నాను, నేనేం చేయాలి? పొలం దగ్గరికి వెళ్ళి చూడాలి, అర్జెంటుగా చూడాలి. ఏం చెప్తున్నాడని డైరెక్ట్గా దేవుని పిలిపిని నిర్లక్ష్యం చేస్తే ఏం చెప్తున్నాడు తను? నాకు వేరే విషయాలకి సమయం ఉంది. జస్ట్ ఏమనుకోవద్దు, నువ్వు ఆ పిలిచిన ఆ పిలుపుకి అది ఎంత గొప్పదైనత అయినా కూడా, అది ఎంత గొప్పదైనా సరే కూడా దానికి సమయం ఇవ్వలేకపోతున్నాను. కానీ నాకు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నింటికి చేసుకోవాల్సినటువంటి సమయం నాకు ఉంది. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం నాకు సమయం లేదు, నేను ఇవ్వలేకపోతున్నా. ఏమన్నాడు? నన్ను క్షమించవాలనని నేను వేడుకొనిచున్నాను. ప్రతి ఒక్కరికి అలవాటైపోయినటువంటి పదం ఇది. పనికిమాలిన పనులన్నీ చేసేసి, తప్పుడు పనులన్నీ చేసేసి
ఏమంటారు? కొంతమంది అయితే మరీ నీచంగా కాళ్ళు కూడా పట్టేసుకుని పనులు చేస్తున్నారు. చేసేసి కాళ్ళు పట్టేసుకుని తప్పు అయిపోయింది క్షమించండి అంటున్నారు. కొంతమంది అయితే సారీ అండి సింపుల్గా 5 అక్షరాలు కదా ఇంగ్లీష్లో. దేవునికి నచ్చకపోయినా కూడా ఆ పదం పెట్టి మనల్ని ఆదరించి హక్కుని చేర్చుకుంటుంటే ఈ పదాన్ని ఎంతకాలం వాడుకుంటున్నాం మనం? జీవితాంతకాలం వాడుకుంటున్నాం. నన్ను క్షమించు. వేరే విషయాలకు నాకు సమయం ఉంది కానీ ప్రార్థనకు రావడానికి నాకు సమయం లేదు. ఆ విందు వచ్చి తినటానికి నాకు సమయం లేదు. గుండె గుబేలు గుబేలు అని కొట్టుకుంటుంది, వేగంగా కొట్టుకుంటుంది, దుప్పుకుంటుంది. బేస్ కొట్టినప్పుడు కొడత చూసారు అలా కొట్టుకుంటుంది, కానీ గంభీరంగా అవును అంటున్నారు. నిజమే కాదా? లోన దడ కింద ఉంటుంది. అంటే రేపు నుంచి కనీసం ఇప్పుడు మానేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడా, రేపు మనం మానేస్తామని చెప్తున్నాడా? అసలు మానకూడదు. అయితే ఇక మానేమంటే ఇది మనకే కదా. చెప్తున్నా నాకు, వింటున్నా మీకు. ఎవరి కోసం చెప్తామంటే నేను రాశాను ఇది బైబిల్. అలాంటి పరిస్థితులు వస్తాయని కదా దేవుడు ముందే 2000 సంవత్సరాల క్రితం ఈ సంగతులు రాయించారు. నువ్వు ప్రాముఖ్యమైన దానికి నువ్వు సమయం ఇవ్వకుండా అనవసరమైన మాటకి నేను సమయాన్ని వెచ్చిస్తానని నువ్వు దేవుడితో చెప్పే ఆ పరిస్థితులు నీకు వచ్చేస్తాయి. జాగ్రత్త అని చెప్పడానికే కదా దేవుడు ముందు రాయించాడు. ఇది ఇప్పుడు మీ బైబిల్లో ఉందా? మర్చిపోయింది ఇది అంటే సోనరాజు గారు మీ బైబిల్లో ఉంది కదా ఇది. మన బైబిల్లో లేదు. ఏం చెప్పాడు? మీ దాంట్లో ఉందా? నా దాంట్లో లేదు. మొత్తం మీద ఎవరు సింపేసినట్టున్నారండి 14 అధ్యాయం అని చెప్పామనకి అక్కడ ఎక్కడ తిరుపతినాను అది అంగీకరించబడదు. నాకు తెలియదండి అసలు అసలు ఈ ఉపమానం ఉందన్న సంగతి తెలియదండి. వాళ్ళు దున్నేద్దునని అన్నావు అనుకో, దున్నేండి రండి ఇక్కడ అంటే ర్యాంప్ మీద ఎక్కించి ఏం చెప్తున్నాడు అతను? నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి. నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పేది ఏంటంటే నిస్సిగ్గుగా దేవుని పనికి సమయం ఇవ్వలేను. సమయం ఉంది లేదని అంటలా, కానీ నాకు చాలా ఇతర పనులు ఉన్నాయి కాబట్టి ఆ సమయాన్ని వాటికి కేటాయిస్తాను, నన్ను క్షమించు. నిస్సిగ్గుగా చెప్తున్న మాటనే ఇది? భయం లేకుండా చెప్తున్న మాటేనా? మనం కూడా అంతే. ఏదైనా సాకు చెప్పామనుకుని దైవికమైన విషయాల్లో ప్రార్థనకు రాలేదేంటి, లేకపోతే శుక్రవారం కూడికి హాజరవ్వలేదేంటి, లేకపోతే సంఘం పట్ల నువ్వు ఇలా ఉన్నావేంటి అని అన్నప్పుడు ఇలాంటివి చెప్పారనుకో, నువ్వు కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నట్టు, భయం లేదు నీకు అసలు అని అంటున్నాడు దేవుడు. మరొక ఆయన మాట్లాడాడు కదా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? కానీ కొంత సమయం, కృషి మరియు శక్తి తీసుకుంటే చాలదు. రెండో వ్యక్తి మాట్లాడిన దాంట్లో శబ్దం ఏంటి చెప్పనా? కానీ కొంత సమయం, కృషి మరియు శక్తి తీసుకుంటే చాలదు అనే శబ్దం వస్తుందని చెప్పిన మాటలో ఏమన్నాడు రెండోవాడు? మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను అన్నాడా? ఏం చెప్తున్నాడండి తను? నాకు చాలా ఇతర పనులు ఉన్నాయి, వాటికి సమయం ఉంది, ఈ విందుకు రావడానికి నాకు సమయం లేదని మొదటి వాడు చెప్పాడు కదా. రెండో వాడు చెప్పేది ఏంటంటే ఆ సమయం మొదటి వాడు చెప్పాడు కదా ఆ సమయం నేను కొన్నాను చూసారు ఎడ్లు, ఆ ఎడ్లు చూసుకోవటానికి సరిపోద్ది. అట్లా చూసేసి దొరికి నాకు క్లాసులకి రావట్లేదంటాను. గేదెలకి గడ్డి వేయాలండి అనేవాడు. గేదెలు గడ్డేసి ఆ గేదెల దగ్గర బాగు చేసి కింద ఒట్టిగడ్డిలో మంటెట్టి పొగెట్టి ఆ దోమలను కొట్టి ఆ పాలు పితికి అన్నీ ఏదేవిడికి నాకు శక్తి అయిపోయింది. ఈ శక్తి ప్రార్థన కొంత వాడాననుకో, పాలు తీయటం మానేయాలి. నాకు శక్తి ఉంది, నేను లేదని అంటలేదు, కానీ విందుకు వచ్చేంత శక్తి నా దగ్గర లేదు. ఈ ఎడ్లు చూసేదోడికి నా సమయం అయిపోద్ది. మరలా అది చూసుకుని ఇక్కడికి రావాలంటే కష్టమయ్యా. ఏమన్నాడు? నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను. ఈయన కూడా సాకు చెప్పేస్తున్నాడు. చెప్పేసి ఏమంటున్నాడు? అందరూ వాడి పదమే ఏది? సారీ. తప్పు చేసేయటం ఎంత ఈజీయో క్షమాపణ అడిగేయటం కూడా అంత ఈజీ అయిపోయింది మనుషులకి, దాంట్లో ప్రాముఖ్యంగా విశ్వాసులకి. తప్పు చేసేయటం, మాననటువంటి గాయాన్ని చేసేయటం, ఆ గాయం ఎంతకాలం పడుతుందో మానతానికి తెలియదు. అలాంటి గాయాన్ని చేసేసి ఆ గాయం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాలు పట్టేసుకుని నన్ను క్షమించు, సారీ అని చెప్పేస్తాడు.
సిగ్గులేని మొహం వేసుకుని. చాలామంది అలాగే ఉన్నారు. అతను చెప్పి సాకు ఏంటంటే, నేను ఈ తప్పు చేశానంటే, తప్పు చేశాను, ఆ తప్పు ఎందుకు చేశానంటే అంట మొదలెడతాడు. ఎందుకు చేసావు? నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఆ తప్పు చేశాను. నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఆ తప్పు చేయడానికి అవకాశం వచ్చేసింది, తట్టుకోలేకపోయాను, చేసేసాను అని చెప్పారు. తాట తీసేస్తాడు దేవుడు. ఎదుటివాడికి చేసినటువంటి గాయం మామూలు గాయం కాదు నువ్వు చేసింది. ఆ గాయం చేసేసి ఏమని చెప్తున్నాడు? కాలు పట్టేసుకుని క్షమించు. క్షమించనే పదం సింపుల్ అండి. క్షమించనే పదం మామూలు పదం కాదు. అది క్షమించనే పదం చాలా సింపుల్గా చేసి పాడేశారు. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని దారబోసి ఆ క్షమాపణ ఇచ్చాడు. ఆ క్షమాపణ అనే పదం రావడానికి ఒక ఆయన దేవుడు ప్రాణం పెట్టాడు. అది ఎంత ఈజీ అయిపోయింది. తప్పు చేసేయటం క్షమించే, తప్పు చేసేయటం క్షమించే, ఎంత ఈజీ చేసి పడేస్తారు ఆ పదం. చాలా బరువైనటువంటి పదం అండి అది. చాలా బరువైనటువంటి పదం అది. కానీ సింపుల్ అయిపోయింది చాలామందికి. వీడు కూడా ఏం చెప్పేస్తున్నాడు? నన్ను క్షమించు, నాకు సమయం ఉంది. అయితే ఆ సమయం కృషికి, నేను చేసే పనికి శక్తి చాలదు. నేను ఇక్కడ చేసి నాకున్న సమయం దానికి సరిపోద్ది పూర్తిగా. మరలా అక్కడికి వచ్చి చేయడానికి ముందోడేమన్నాడు? నాకు సమయం ఉంది కానీ అట్లా ఉపయోగించుకుంటాను అన్నాడు. మూడోవాడు ఏమన్నాడు తెలుసా? నేను ఏదైనా చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తానని నువ్వు ఆశించొద్దు. మూడో వ్యక్తి మాటలు ఏముందో చెప్పాలి. నేను స్వచ్ఛందంగా నేను రాను. స్వచ్ఛందంగా రాని సందర్భం ఏది? వ్యాపారమో పొలమో అనుకోండి, పోనీ బతిమాలొచ్చు. కొత్తగా పెళ్ళినాడు ఎలా వస్తాడు? బుద్ధుందా? నిన్న పెళ్ళి అయింది, ఇవాళ ప్రార్థనకు వచ్చేయమన్నాడు పాస్టర్ గారు. అసలు ఊహించావా నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు పెళ్ళైన అని వెళ్ళిపోతా కొత్త భార్యని వదిలేసి. నిజంగా పెళ్ళైన వారం రోజులకి నువ్వు సెమినార్స్కి వచ్చా అన్నావు అనుకోండి, ఏమంటాడు? అసలు జాలి ధూళి ఉందంటారు నీకు అసలు. ఇంతలో వచ్చేయమంటావా? నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయకు. నేను వదిలి రాను, అక్కడే తిరుగుతాను, అనిపించుకుని దాకా అక్కడే ఉంటాను. వెళ్ళిపో, వెళ్ళు అల్లుడి గారు వెళ్ళిపోయి నుంచి మీకు ఏదో పనులు ఉంటే చూసుకురండి అని దాకా నేను అక్కడే ఉంటాను, నేను రాను. స్వచ్ఛందంగా మాత్రం నేను రాను. ఏమన్నాడండి? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను నిస్సిగ్గుగా. సిగ్గుపడుతున్నాడా? సిగ్గుందా? అరే పెళ్ళి అయితే పెళ్ళి నీ భార్య ప్రపంచం ఏంటరా నీకు? అంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకేం చేయవా? భక్తి కూడా వదిలేస్తావా? ఈ మూడు మనం చూసాం కదా, ముగ్గురు సాకుల్లో న్యాయం ఉందా? ముగ్గురు సాకుల్లో న్యాయం ఉందా? ఒక మాట చెప్పండి. సరిగ్గా చెప్పట్లేదు మీరు. ముగ్గురు సాకుల్లో న్యాయం ఉందా అంటున్నాను. అసలు మీకు ఏం తెలియదు అయితే. అంటే ఎడ్లు కొనుక్కున్నవాడు లక్షలు తగలెట్టేసి వదిలేచ్చేస్తాడా? చూసుకోతే ఎద్దులు కొన్న తర్వాత. పొలం కొనుక్కున్నవాడు అది పొలం ఎలా ఉందో ఏంటి చూడకుండా వచ్చేస్తాడా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకున్నవాడు సరదాగా కొంతకాలం భార్యతో ఎంజాయ్ చేయకుండా వచ్చేస్తాడా? భర్తతో ఎంజాయ్ చేయకుండా ప్రార్థనకు వచ్చేస్తా? న్యాయబద్ధమైనయే, ఈ కారణాలు న్యాయబద్ధమైనయే. కానీ దేవుని పని కంటే అవి ముందు ఎట్టకూడదు. ఈ భూమి అవి మంచి కాదా? మంచియే. అది చాలా ఇంపార్టెంట్ అండి. పొలం కొనుక్కోవటం ఇంపార్టెంటు, ఎద్దులకు వ్యాపారం చేసుకోవటం ఇంపార్టెంటు. వివాహం అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. అది పెద్ద భాగం జీవితంలో. దేవుడు అట్లా ఖండించట్లేదు సుమే. మరలా మీరు ఆ కోణాలుగా కనీసం పెళ్ళి కూడా చేసుకోండి, వ్యాపార వదులు అన్ని వదులు వచ్చేయమంటున్నాడు అంటారు. మళ్ళీ యేసుప్రభు అది చెప్పట్లా. ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు ఆయన. ఒక బలమైనటువంటి సందేశాన్ని. అవేమి మానేసి వచ్చేయమని చెప్పాడు ఆయన. అవన్నీ వదిలేసి అవన్నీ వద్దు మీకు అని చెప్పేసి వచ్చాడా? ఏం చెప్పలేదు అక్కడ. మీరు ఈ సాకులు మీరు గమనించండి. వాళ్ళు చూపించినటువంటి సాకులు న్యాయబద్ధమైనవే, సహేతుకమైనవే, ఇబ్బందికరమైనవి కావు. కానీ సాకులు మనల్ని సరి చేసుకోకుండా దూరం చేస్తాయి. ఈ సాకులు చెప్తాను చూసారా, మనం చేసినటువంటి తప్పులు సరి చేసుకోకుండా మనల్ని దూరం పెడతాయి, దూరం చేసేస్తాయి. దేని నుంచి? దేవుని నుంచి, మన యథార్థత నుంచి, నీతియుక్తమైనటువంటి మన జీవితాల నుంచి. నువ్వు కారణం చెప్పావంటే నువ్వు దేనికి దూరం అయిపోతున్నావు తెలుసా? సరి చేసుకోవడానికి దూరం అయిపోతున్నావు. నువ్వు సాకు చెప్పావా? నువ్వు ఎందుకు రాలేదన్నావు? నువ్వు సాకు చెప్పావా? అంటే పొరపాటు అయిపోయిందండి, అసలు అది అలా చేయకూడదు, నేను ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాను అన్నాడు అనుకోండి, సరి చేసుకుంటున్నాడు.
నువ్వు సాకు చెప్తున్నావు అని అంటే నీకు సరి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు. నువ్వు సరి చేసుకోవడానికి నువ్వేం వెతుకుతున్నావు? సాకులు వెతుకుతున్నావు. సరి చేసుకోవడానికి నువ్వేమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. సాకులు మన పీకల మీదకి వచ్చినాయి కదా, చెప్పట్లేదు. మీరు కూడా చాలా సాకులు చెప్తున్నట్టున్నారు, అందుకే సైలెంట్గా ఉన్నారు. నా దగ్గర చెప్పట్లేదు, కానీ స్త్రీలేమో పాస్టమ్మ గారి దగ్గర, పురుషులేమో నా దగ్గర చెప్పర్లేదు. ఎందుకంటే నేను అడగాను, ఎందుకు రాలేదని నేను అడగలేను. అంటే చిన్న పిల్లలు అనుకోండి, నిన్న బాప్తీసం ఇచ్చినోడు మొదటి వారం ప్రార్థనకు రాలేదనుకోండి, అమ్మ నిన్న కదా బాప్తీసం ఇచ్చానో ప్రార్థనకు రాలేదంటే అని అడుగుతాను. నువ్వేమో కుడుముక్కలే తయారైపోయి దేవుళ్ళకి వచ్చి ఏం తింటున్నా, పైగాను ప్రతి వారం బలమైన ఆహారం తినేస్తున్నావు. తినేసి మానేస్తే నువ్వు ఎందుకు రాలేదని నేను అడిగితే నాకు సిగ్గేస్తుంది అడగటానికి. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళు చేయకుండా ఆగిపోవడానికి తింగరతనం చేసిన పని, చిన్నపిల్లలు చేసిన పని, పెద్దలైనా చిన్నపిల్లలు చేసిన పని అది. అందు గురించే నేను అడగను. ఏ విషయమైనా సరే మీ భక్తి జీవితంలో ఈ సాకులు మీరు సరి చేసుకోవడం నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. చూడండి, ఒకసారి 18 వచ్చిన చదువుతాం మళ్ళీ. ఏం చెప్తున్నాడు అతను? సాకు ఏంటి? పొలం కొన్నాను. ఏం కొన్నాడు? పొలం కొన్నాడు. ఈ వచనం ఆధ్యాత్మిక విషయాల కంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కలిగే ప్రమాదాన్ని తెలియజేస్తుంది. దేనికి ప్రాధాన్యత ఎక్కువ వచ్చేసింది? ఈ ప్రాపంచిక విషయాలు, లోక సంబంధమైన విషయాల పట్లమో ఆసక్తి ఉంది, ఆధ్యాత్మిక విషయాల కంటే ఆసక్తి లేదు. వీటికంటే దేనికి ఆసక్తి పెరిగిపోయింది? ఈ రెండు మన జీవితంలో సాధ్యమే, ఈ రెండు మన జీవితాల్లో ఉంటాయి. కానీ నువ్వు దేని బ్యాలెన్స్ చేయాలి? ఒకవేళ నువ్వు బ్యాలెన్స్ చేయటం రాలేదనుకోండి, కనీసం న్యూట్రల్గానే ఉండాలిగా. దీనికి న్యాయం చేయాలి, ఆధ్యాత్మిక జీవితానికి న్యాయం చేయాలి, ప్రాపంచిక విషయాలకి న్యాయం చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆధ్యాత్మిక విషయం కిందకి డౌన్ అయిపోయింది. నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నావు ఎక్కువ? ప్రాపంచిక విషయాలకి, లోక సంబంధమైనటువంటి విషయాలకి నువ్వు ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతున్నావు. అందుకే యేసుప్రభు వారు ఖండిస్తున్నాడు అక్కడ. నువ్వు పొలం కొనుక్కోద్దని నేను చెప్పను. ఆ పొలం నేనిచ్చే ఆశీర్వాదాలు నీకు దూరం చేయకూడదు, అది చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? అలా చూస్తున్నారు బాబోయ్ అని. మీకు విషయం చెప్పనా, ఇది చెప్తున్నాను నాకు భయంగానే ఉంది. చెప్తే సరిపోదండి, చెయ్యాల. వింటే సరిపోదు. ఇన్ని ప్రసంగాలు విన్నా ఉపయోగం లేదు, స్తుతి అని మాట్లాడినా ఉపయోగం లేదు. ఏం చేయాలి? దేవుడికి మహిమ రావాలంటే వాక్యాన్ని పాటించాలి. ఇక్కడ విందుకు పిలవబడినటువంటి అతిథి ఏం చెప్తున్నాడు? నేను పొలం కొన్నాను. అతిథి యొక్క సాకు తప్పనిసరిగా పాపం గురించి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ పాపం గురించి చెప్తున్నాడు సాకు. నువ్వు ఈ పాపం ఎందుకు చేసావని అడిగితే చెప్తున్నాడు సాకు, అది పాపం గురించి కాదు. మరి దేని గురించి? ఆస్తిని కొనడం, దానిని నిర్వహించటం జీవితంలో సాధారణమైనటువంటి భాగం. అది పాపమని దేవుడు చెప్పట్లా, అది పాపం కిందకి దేవుడు పరిగణించట్లా. అవసరం, భూమి మీద ఇల్లులు కావాలి, పొలాలు కావాలి, వ్యవసాయాలు కావాలి, వ్యాపారాలు అన్నీ కావాలి, వివాహం కావాలి, అన్నీ కావాలి. కానీ ఇక్కడ దేవుడు పాపాన్ని ఎలా ఖండించాడో అలాగే ఈ ప్రాపంచిక విషయాలను కూడా ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. ఎప్పుడు ఖండిస్తున్నాడు? ఆధ్యాత్మిక విషయాలనేమో తొక్కుపెట్టేసి ప్రాపంచిక విషయాల్ని హైలైట్ చేసినప్పుడు. ఇక్కడ మాట్లాడుతుంది పాపం గురించి కాదు. ఈ అతిథి దగ్గర అతను చెప్పే సాకుని బట్టి మీరు ఆలోచిస్తే అతను పాపం చేశాడనే దానికి కాదు, ఇది అతను పాపం చేశాడనే దానికి కాదు. మంచి విషయాలు కూడా దేవుని పిలుపు కంటే ప్రాధాన్యతనిచ్చినప్పుడు అవి పరధ్యానంగా మారిపోతాయంట. ఉదాహరణకి నువ్వేదో ఒకటి కొన్నావు, ఆ కొన్నది సంఘం సంతోషిస్తుంది, అంతకంటే ముందు దేవుడు సంతోషిస్తాడు. చెడు పనులు చేయకుండా భక్తి జీవితం చేసుకుంటూ 4 రూపాయలు వెనకేసుకుని ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు, లేకపోతే మంచి పొలం కొనుక్కున్నాడు, లేకపోతే మంచి బిజినెస్ పెట్టుకున్నాడు, లేకపోతే మంచి కారు కొనుక్కున్నాడు, లేకపోతే మంచి బైక్ కొనుక్కున్నాడు. మంచి విషయమే కాదు, అది మంచి విషయమే. కానీ ఈ మంచి విషయాలు కూడా దేవుని పిలుపు కంటే మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అవి పరధ్యానంగా మారిపోతాయి. అంటే ఏంటంటే ఏకాగ్రతను కోల్పోతాం. అవి దేని నుంచి దూరం చేస్తున్నాయి? మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది వద్దనని దేవుడు ఏం చెప్పట్లా, కానీ అది నేనేం చేస్తుంది? దేవుడి నుంచి దూరం చేసేస్తుంది.
దేవునికి దూరం అయిపోయి ఆస్తులు మనకి ఎందుకండి? దేవుని దూరం చేసే అభివృద్ధి మనకి ఎందుకండి? దేవుని దూరం చేసే వ్యాపారాలు మనకి ఎందుకండి? అభివృద్ధినిచ్చేది ఆయన. ఆ వ్యాపారం లేకపోయినా బ్రతుకుతున్న మనుషులు ఉన్నారు, ఉద్యోగాలు లేకపోయినా బ్రతుకుతున్న మనుషులు ఉన్నారు, అసలు ఇల్లు గూడు లేనటువంటి వాళ్ళు కూడా శుభ్రంగా ఆరోగ్యవంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి అంతటికి కారణం ఎవరంటే దేవుడు. ఆయనే దూరం చేసుకుని ఇవన్నీ ఉంటే మనకి ఎందుకండి? ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని దేవుని నుంచి దూరం చేసుకుని నరకానికి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? సాకులు, ఈ వ్యక్తి చెప్పినటువంటి సాకులు దేవుడు ఏమంటున్నాడనంటే, ప్రజలు బహిరంగంగా తిరుగుబాటు చేయటం వల్ల కాదు, కానీ వారు తమ సొంత వ్యవహారాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉండటం వల్ల దేవుని రాజ్యం యొక్క ఆశీర్వాదాలను కోల్పోతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏం కోల్పోతారు? దేవుని రాజ్యం యొక్క ఆశీర్వాదాలు. దేనివల్ల? వాళ్ళు తమ సొంత వ్యవహారాలు ఎక్కువ నిమగ్నమై ఉండిపోవటం వల్ల. కొంతమంది నిమగ్నమైపోతారు, నీకు అసలు వాళ్ళకి రెండో ప్రపంచం ఉండదండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే ప్రపంచం కింద అదే సరౌండింగ్ వేసుకుని అది బయటికి రారు. ఇక దైవికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. మరి ఇదే ఆసక్తి ఎక్కడ కూడా చూపించాలి? ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా చూపించాలి కదా. కానీ మనం ఏం చేస్తాం? నేను కొంతమందిని చూస్తాను, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, పొద్దుట 6 గంటలకు వెళ్ళిపోయి ఆ ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ వేసుకొచ్చేసి షాప్ దగ్గర పడేస్తాడు. అది సాయంత్రం ప్రార్థన ఉందంటే లేటుగా వస్తాడు. మరి అది ఎందుకు చేసావు? అది ఎలా చేయగలిగావు? నీకు ఒళ్ళు ఎప్పుడు లేవు, అప్పుడు నీకు చలి పెట్టలేదు, అప్పుడు నీకు టైం అప్పుడు లేదని అనలేదు. మరి ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది? నువ్వేం కోల్పోతున్నావు? యేసుప్రభువు చెప్తున్న మాటలు నేను చెప్తున్నా కాదండి ఇవి. సాక్షాత్తు దేవుడు మనల్ని ప్రేమించి చెప్తున్న సంగతులు. దేవుని రాజ్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా వాటి మీద దృష్టి పెట్టి వాటికే మీరు ప్రాధాన్యత ఇచ్చి వాటి విషయాల్లోనే మీ సొంత వ్యవహారాల్లోనే ఎక్కువగా మీరు నిమగ్నం అయిపోతే మీరు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునితో మన సంబంధం కంటే మనం పని, వ్యాపారం, ఆస్తులు లేదా ఇతర కట్టుబాట్లకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన మన కోసం సిద్ధం చేసినటువంటి ఆనందం, ఆశీర్వాదం కోల్పోయే ప్రమాదం ఉంది. ఏం కోల్పోతాం? ఆనందాన్ని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఎప్పుడు? మనం మన పనికి, వ్యాపారానికి, ఆస్తులకి లేకపోతే ఇతర ఏదైనా కట్టుబాట్లు ఏవైనా ఉన్నాయంటే వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవునితో సంబంధం కంటే వీటితో సంబంధం మనకి పెరిగిపోతుంది. మనకి తెలియకుండానే పరధ్యానంలోకి వెళ్ళిపోతామండి. మనం కొన్ని విషయాల్లో దేని మీద శ్రద్ధ నిలుపమనుకోండి, దీని మీద శ్రద్ధ నిలుపుతున్నామన్న ఆసక్తి మనలో పెరిగిపోయినప్పుడు ఇంకో దానికి డ్యామేజ్ అయిపోతుంటుంది, మనకు తెలియదు. అది దీని మీద ఆశ పెరిగిపోయేదానికి నీకు ఏమైపోతుంది? మరొక దాని మీద ఆశ తగ్గిపోతున్నట్టే లెక్క. ఒకటి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావంటే మరొకటి ఇంకొకటి నిర్లక్ష్యం అయిపోతున్నట్టు లెక్క. అందుగురించే మీరు మనసును పెట్టండి, ఈ భూమి మీద ఏదైనా సరే మనం దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, మన పని విషయంలో కానీ, సంపదల విషయంలో కానీ, ఏటి విషయంలో మనం ప్రాధాన్యత ఇస్తామో అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? దేవుడి నుంచి దూరం చేస్తాయి. ఈ లోకం సాధారణంగా బిజీగా ఉండటం అనే దాన్ని విలువైందిగా భావిస్తుంది. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకి విలువ దక్కుతుంది ఈ లోకంలో. కానీ ఆధ్యాత్మిక విషయాల పట్ల పక్కన పెట్టే స్థాయికి మనం వెళ్ళిపోయామనుకోండి, మొత్తం అన్నీ ఊస్ట్ అయిపోతాయి. కనుక మీరు గమనించాల్సింది ఏంటంటే, మన మనస్తత్వం ఆధ్యాత్మిక అసంతృప్తికి, పేదరికానికి కారణం కాకుండా వాటిని మనం మన జీవితంలో తీసుకొచ్చి అలాంటి అవకాశాలను మనం కోల్పోకుండా, ఈ పేదరికం అనేది మన జీవితంలోకి రాకుండా ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని కనపరచాలి. వాళ్ళు ఏం కోల్పోయారు? ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఈయనకి విందు కంటే ఏం ఎక్కువైపోయింది? ఆయనకి పని ఎక్కువైపోయింది. అలాంటి విందు ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చే విందు బలారాధనలో కొంతమంది బలారాధన విలువ కూడా తెలియకుండా ఆదివారం ఇది వారానికి ఒకసారి వచ్చే అవకాశం, దీన్ని పోగొట్టుకోవాలి ఎందుకు అని అనుకోకుండా వాటికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముగింపుగా మనం చాలా విషయాలు ఉన్నాయి, సమయం కూడా దాటేసింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. సరే, ఇబ్బంది అయినా కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకే అది ఉపపడుతుంది కాబట్టి మనసుని పెట్టండి. ముగింపు ఏంటంటే, ఈ వర్తమానానికి ముగింపు ఏంటంటే, స్వార్థం దేవుని పట్ల మన విధిని నిర్వర్తించినందుకు సాకులు చెప్పడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. ఏం చేస్తాయి? మన విధిని నిర్వర్తించకుండా ఆ సాకులు మనల్ని ప్రేరేపిస్తాయి. మన విధిని అంటే మన బాధ్యతను చేయటం విఫలం అవటం పాపమని బైబిల్ చెబుతుంది.
తర్వాత మనం దేవుని చిత్తం తెలుసుకున్న వాళ్ళం. కాబట్టి దేవుని దగ్గర సాకులు చెప్తే దానికి మనం ఏమీ చేయలేం. చేయాల్సినటువంటి విషయాలన్నీ తెలుసు కూడా, ఆయన చిత్తం తెలుసు కూడా నువ్వు చేయలేకపోతే అది దానికి మించినటువంటి పాపం ఈ లోకంలో లేదు. మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపం కలుగుతుంది అన్నాడు. కాబట్టి మనసును పెట్టండి, సాకులు చెప్పడం పక్కన పెట్టండి. ఈ లోకంలో ప్రాపంచిక విషయాలు కుటుంబానికి మన జీవితానికి ఎంత అవసరమో వాటికంటే ప్రాముఖ్యమైనవి ఆధ్యాత్మిక విషయాలు. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటికి అన్యాయం జరగకుండా నీ పనులు నువ్వు చేసుకో. వాటిని చెప్పడానికి ఏం చూపిస్తున్నావు? సాకులు చూపిస్తున్నావు. సాకులు చూపిస్తే ఆ సాకులు అప్పుడు ఎవరు నిజంగా వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? మన స్థానిక సంఘంలో ఉన్నారు, సార్వత్రిక సంఘంలో ఉన్నారు, మన క్రైస్తవ సమాజంలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అందుకని ఆ మహాజ్ఞాని, ఆ దైవజ్ఞాని, దేవుడు అనంతజ్ఞాని ఏం రాశాడు? ఈ విషయాలను అప్పుడే చెప్పేశాడు. మనసుని పెట్టండి, కష్టమైన బాధ అయినా హృదయలకు తీసుకోండి. కాసేపే నొప్పి పడుతుంది, గాయం చేయ దెబ్బలు ఏం చేస్తాయి? చెడుతనాన్ని బయటకు తీసేసి నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి అలాంటి సాకులు చెప్పే వారు ఉంటే కనుక తక్షణమే నువ్వు బయటకు వచ్చేసి సాకులు తీర్పుదినాన లెక్కలోకి రావని గుర్తుపెట్టుకుని నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, అట్టి కృప ధన్యత భాగ్యము ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన ప్రార్థనలోకి వెళ్దాం.